తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈ దినం మనం నేర్చుకోబోయే వాక్యము, పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారు ఎలా ఉంటారు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము. అయితే ఒక వరం అనేది అందరికీ కలుగుతుందా అంటే కలగదు. మరి ఎవరికి పరిశుద్ధాత్మ వరం అనేది ప్రభుని యేసుక్రీస్తు ఇస్తాడంటే, వాక్యంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ వరములు ఎప్పుడు పొందుకుంటారా అంటే, కేవలము మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందితేనే ప్రభువైన యేసుక్రీస్తు వరం మనకి పరిశుద్ధాత్మనే వరము ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి పరిశుద్ధాత్మ వరం అనేది ఉన్నప్పుడు మనుషులు ఎలాగా ఉంటారు? పరిశుద్ధాత్మ వరం అనేది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఎలాగుంటామంటే, కొన్ని మాటలు చెప్పుకొని దేవుని నామాన్ని ధ్యానించుకుందాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనము, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరను. అంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ వరములు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఫస్ట్ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకుంటారు. యోర్దాను నదిలో యేసు ప్రభు వారు యోహాను గారి చేత బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది పావురం వలె ఆయన తల మీదుగా వచ్చిందనమాట. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పన్నాడు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలి అంటే మనము ప్రభునామమున బాప్తిస్మం తీసుకోవాలి, మారు మనసు పొందాలి. తర్వాత ఎప్పుడైతే మనము బాప్తిస్మం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ వరం అనేది మనము పొందుతామన్నమాట. మరి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వరం పొందిన తర్వాత మనము ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మలో మనము బాప్తిస్మం తీసుకుంటాము కదా. పరిశుద్ధాత్మ మనము బాప్తిస్మం తీసుకుంటాము. మరొక మాట, అదే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఎలాగుంటామంటే శక్తి నొందుతాము కదా. దేవుని యొక్క శక్తి అనేది చాలా బలమైంది. ఏ శక్తి కూడా దానికి సాటి లేదనమాట. ఆ దేవుని యొక్క శక్తిని బట్టి అనేక గొప్ప కార్యాలు మనము చేయవచ్చు. ఇప్పుడు మొట్టమొదటి ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ వరములు పొందుకున్నప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మనము బాప్తిస్మం తీసుకుంటాము. అలాగే పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటాము.
పరిశుద్ధాత్మ నామంలో శక్తి మనము పొందుకుంటాం అన్నమాట. అలాగే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారు ఎలాగుంటారంటే, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ యొక్క ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే మనము అనేక రకాలైన భాషలతో మనము దేవునితో సంభాషించవచ్చు. ఆ యొక్క పరిశుద్ధాత్మ వరం అనేది మన మీద ఉంటే దేవుణ్ణి అనేక రకాలుగా మనము ఆరాధన చేయవచ్చు, అన్య భాషలతో మనము ఉచ్చరించవచ్చు అన్నమాట. అది ఎవరికి కూడా తెలియదు, ఆ భాష తెలియదు. అటువంటి భాషతో మనం దేవుణ్ణి ఆరాధన చేయవచ్చు అన్నమాట. ఆ తర్వాత అదే 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఉందంటే, అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.